వెంకటేశాయ నమ. ఓం నమో సీతారామచంద్ర పరబ్రహ్మస్వరూపాయ స్వరూపిణే నమ. ఓం నమ శివాయ. ఓం దక్షిణామూర్తి నమ. మనం తత్వబోధలో ఈరోజు ఈ స్థితుల గురించి మాట్లాడుకుందాం. అంటే స్థితి అంటే అవస్థాత్రయం. మనకు ఈ అవస్థాత్రయం అంటే అత్రయం అంటే మూడు. ఇన్ని అవస్థలున్నాయి మనకు. మానవ జన్మకి మూడు అవస్థలు ఉంటాయి. ఒకటి జాగ్రత్త అవస్థ, రెండోది స్వప్నావస్థ, మూడోది సుషుప్తావస్థ. ఈ మూడు అవస్థలు ప్రతి నిత్యము ఉంటాయి. అందులో అనుమానం ఏమాత్రం లేదు. మనందరూ తెలుసు. ఫస్ట్ ఏంటి? జాగ్రత్త అవస్థ అంటే మేలుకొని ఉన్నాం. ఇప్పుడు మనం మేలుకొని ఉన్నాం బయటపూట. ఈ పొగలంతా సాధ్యమైనంత మొత్తం అందరూ మేలుకొని ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. అంత జీవులన్నీ కూడా వాళ్ళకి కావాల్సిన కార్యక్రమాలు ఈ ప్రపంచకాలానికి మనకి ఉండటానికి ఏది అవసరమో ఆ కార్యక్రమాలు చేసుకుంటూ మనం పగలంతా కష్టపడతాం మన అవసరానికి. అయితే దీని తర్వాత నీకు నెక్స్ట్ ఏంటి? చీకటి పడుతుంది. చీకటి పడితే అది రాత్రి కాబట్టి మనం రాత్రిపూట మనం ఆ చీకట్లో పనులు చేయలేము, మనం పనులు చేసుకోలేము. కాబట్టి అప్పుడు అది స్వప్నావస్థ కింద దారిపోతుంది. మనం పొద్దుగురు పనిచేసి కష్టపడి అన్ని సంపాదించుకుంటాం. మన జీవనానికి కావాల్సిన ఆధారాన్ని సంపాదించుకుంటాం. మనం కుటుంబానికి కానీ అన్నిటికీ దేనికైనా మన అవసరాలు తీసుకోవడం కొరకు జీవుడు తన అవసరాలు తీసుకోవడం కొరకు పగలల్లా కష్టపడతాడు. అది జాగ్రత్త అవస్థలో పగులుపోవడం సాధ్యమవుతుంది. రాత్రి కూడా కష్టం. కాబట్టి రాత్రి రాగానే అది నిద్రపోతాడు. పగలు కష్టపడి ఆటోమేటిక్గా స్వప్నావస్థలో పోతాడు. అదే స్వప్నావస్థ. రాత్రిలో నిద్రపోతాడు. నిద్రపోతే అందులో స్వప్నాలు కూడా కంటుంటాడు. అక్కడ స్వప్నావస్థ వస్తుంది. నిద్రలో స్వప్నావస్థ కలుగుతుంది. స్వప్నం అంటే మనం పౌరు చేసి ఎటువంటి పనులు ఉన్నాయో వాటి యొక్క ద్వారానే స్వప్నంలో కూడా అవే రిపీట్ అవుతుంటాయి. స్వప్న అవస్థలో అవే రిపీట్ అవుతుంటాయి. మనకు ఆ స్వప్నంలో ఎలా ఉంటుందంటే, స్వప్నం వచ్చినప్పుడు అది నిజంగా పట్టిపోయి ఎంత వాస్తవం మన ప్రపంచకాన్ని చూసి ఇది వాస్తవం అనుకొని మనం ఎట్లా పని తీసుకుంటూ పోతున్నామో ఆ స్వప్నంలో కూడా ఆ నిద్రలో మనకు వచ్చే స్వప్నంలో అది వచ్చినప్పుడు మనం నిజంగానే ఆ స్వప్నం నిజమే అనిపిస్తుంది. దయ్యాలు వస్తాయి, భూతాలు వస్తాయి, భయం అవుతుంది. తర్వాత బస్సులు ఎక్కుతాం, రైళ్ళు ఎక్కుతాం, విమానాలు ఎక్కుతాం, వేరే వేరే దేశాలకు పోతాం. అనేకమైన కళలు వస్తుంటాయి. ఉరుకుతాం, పరిగెడుతుంటాం, ఏదో భయాలు వస్తుంటాయి. రక్షణలు అన్ని కోరికలు వస్తుంటాయి మనకి. మైండ్లో అంత మునుపు మనకు తెచ్చుకునే సంకల్పాలు ఏముంటే అవన్నీ రిపీట్ అవుతుంటాయి స్వప్నంలో. అవన్నీ కూడా నిజంగానే అనిపిస్తాయి మనకి. కాబట్టి అది స్వప్నావస్థ. పోటీలాగానే స్వప్నంలో కూడా జరిగే సన్నివేశాలన్నీ కూడా మనకు నిజంగానే ఉంటే అది ఒక స్థితి. అది స్వప్నావస్థ స్థితి. ఇక సుషుప్తావస్థ స్థితి అంటే అది కూడా రాత్రి కూడా మనం నిద్రపోతాం కదా, అసలు స్వప్నం కాదు కదా, అసలు బాగా అలసిపోయినప్పుడు నిద్ర పడుతుంది. ఇక తెల్లవారేంత వరకు మనకు జాగ్రత్త అవస్థలోకి వచ్చేంత వరకు మనకి అసలు ఆ నిద్రలో గాఢ నిద్ర అన్నమాట. ఇక అసలు మనకి ఏమీ తెలియదు. పక్క నుంచి పాము పోయినా తెలియదు, ఈ పక్కన మనిషి వచ్చినా తెలియదు. అసలు ఆ అవస్థలో మనిషికి జ్ఞానమే ఉండదు, జ్ఞానస్థితి ఉండదు. గాఢ నిద్రలో అసలు మైమర్చిపోతాడు. అసలు ఏది ఆయనకి తెలియదు. అది సుషుప్తావస్థ. ఈ విధంగా మూడు అవస్థలో కలుగుతుంది. ఇంకొకటి, ఈ మూడుతో మన జీవితం ఇక్కడి నుంచి మనం ఈ లోకం నుంచి మన జీవితం సాధించామనుకోండి, అంటే మన దేహాన్ని త్యాగం చేస్తే తురియ అవస్థలోకి వెళ్ళిపోతాం.
అది 4వ అవస్థ. అది తర్వాత చెప్పుకుందాం. లాస్ట్ ముందు ఈ 3 అవస్థల గురించి మనం నేర్చుకుందాం. అయితే ఈ 3 స్థితుల్ని కూడా గమనించేది మరి ఎవరు గమనిస్తున్నారు? మనం ఒకళ్ళు గమనిస్తున్నారు. ఇది జాగ్రత్త అవస్థ, స్వప్న అవస్థ, సుషుప్తావస్థను కూడా 3టిని గమనించేవాడు ఉన్నాడు. ఎవరతను? మనలోనే ఉన్నాడు ఆత్మ. ఆత్మ లేకపోతే చైతన్యం లేదు, మనకు బతికే లేదు, మన ప్రాణం లేదు, ఏది లేదు. అది ఆత్మ అంటే సత్ ప్రత్యుత్ యొక్క స్వరూపం. కాబట్టే అది ఈ శరీరానికి సాక్షిభూతం. ఒక మాట చెప్పంటే చిత్ ఉంది కాబట్టి ఆమె చైతన్య స్వరూపం, సత్ ఉన్నది కాబట్టి మనకు స్థితి కల్పిస్తున్నది. ఈ విధంగా సచిత్ రూపమైన ఆత్మ కాబట్టి అన్నిటినీ గమనిస్తూనే ఉంటుంది. నువ్వు పగటిపూట చేసే పనులు, రాత్రిపూట పడుకున్నప్పుడు కళ్ళ వచ్చేది ఏ కలుస్తున్నది, సుషుప్తావస్థలు నువ్వు అవి ఏమి చేయట్లేదా అది కూడా గమనిస్తుంది. అక్కడ మిగతా ఈ సుషుప్తావస్థలు మనకి ఏం తెలియకపోయినా ఆత్మకు మాత్రం అన్నీ గమనిస్తుంది. ఈ 3 అవస్థలు అది గమనిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ అవస్థలో గమనించేటువంటిది సాక్షి ఎవరే అంటే ఆత్మసాక్షి. దాన్ని మన ఆత్మసాక్షి అని మనం అందరం అంటుంటాం. ఆత్మ అంటే భగవత్ స్వరూపం, అదే పరమాత్మ స్వరూపం, విరాట్ స్వరూపం యొక్క అంశ. అదే ఆత్మ. సూక్ష్మమైనది, బహు సూక్ష్మమైనది, మనకు కనపడదు, కంటికి కనపడదు. అది ఆత్మ దర్శనం చేసుకోవడమే పరమాత్మ దర్శనం. అప్పుడే మనకు మోక్ష జ్ఞానం కలిగే స్థితి, అది ఆత్మస్థితి తెలుసుకోవడం. ఎక్కడో భగవంతుడు లేడు, మన ఆత్మలోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు. దాన్ని తెలుసుకోవడమే మా జ్ఞానం చేత మనం తెలుసుకోలేకపోతున్నాం. ఈ సంకల్పాలు వీటి పర్వత మనం తెలుసుకోలేకపోతున్నాం. ఇదంతా మన బోధ అంతా మనంతా ఇప్పుడు ఆది ఆత్మ తెలుసుకోవడం ఎలాగా, ఆత్మ దర్శనం ఎలా అవుతుంది అనేదే మనం ఇప్పుడు సబ్జెక్ట్. అయితే ఉపనిషత్ జాగ్రత్త అవస్థ అంటే ఏంటి? ఉపనిషత్తు ఏం చేసుకుంటే ఇది బాహ్య ప్రాజ్ఞం అంటే ఏంటి? బాహ్య విషయ జ్ఞానం. ఇది బాహ్య ప్రాజ్ఞం అంటే ఏంటి? బాహ్య ఈ మన బయటపోయే జాగ్రత్త అవస్థ ఈ బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి అన్నిటిని మనం ఏది తాతాత్మ్యం చేసి మనం ఏదైతే మన బుద్ధితో మన మనసుతో ఆలోచించి మన మనసుకు వచ్చే అన్ని సంకల్పాలు అన్నిటినీ మనకు కలుగుతుంటే వాటిని సాధిస్తుంటాం. మన కోరికలను కోరుకుంటాం, ఆ మనసు ద్వారా ఆ కోరికలను సాధిస్తుంటాం. ఇదంతా బాహ్య ప్రపంచంలో జరిగే విశిష్టం. దాన్ని సంకల్పాలు అంటారు. మనసుకు వస్తే బుద్ధి ప్లాన్ చేస్తుంది. ఆ తర్వాత ఈ మనస్సు కోరుకుంటే బుద్ధి ప్లాన్ చేస్తుంది. అది ఎలా చేయాలనో మనసు చేత చేయిస్తుంది. దానికి మన ఈ శరీరంతోనే చేయిస్తుంది మనసు. చూడండి, ఎవరో చేయించలేదు, ఏం మనసు కోరుకుంటుంది, ప్లాన్ కూడా ఇస్తుంది. బుద్ధికి అది చెప్తుంది. అది ఓకే అంటే అది ఇంప్లిమెంటేషన్ అవుతుంది. దేని సాధన పరికరం ఏంటి? ఈ యొక్క శరీరమే దాని పరికరం. మన చేతులు, మన కాళ్ళు, మన యొక్క బుద్ధి బలం, ఇవన్నీ అందుకో బుద్ధి బలం అంటారు. బుద్ధి చేస్తుంది. ఇట్లా చేయాలి, దాని అంతా మన కోరుకున్న పనిని ఎలా చేయాలనేది మొత్తం ప్లాన్ చేసి జరిపిస్తుంటుంది. అయితే ఈ విధంగా మనకు అది ఈ ఉపనిషత్తులో మనకు బాహ్య ప్రపంచం. ఇది మనం ఈ స్థితిలో ఉన్నామంటే ఇంద్రియాల ద్వారా మనం ఈ శరీరం ద్వారా చూస్తున్నాం కదా, ఎంత మన ఇంద్రియాల ద్వారా ఈ బాహ్య ప్రపంచాన్ని మనం అనుభవిస్తున్నాం. నేను ఎట్లా అంటే ఇప్పుడు నేను చూస్తున్నా, నేను ఈ పని చేస్తున్నాను, నేను ఆ పని చేస్తున్నాను, నేను ఈ వస్తువును తయారు చేస్తున్నాను. ఇలా అన్ని పనులు మనం చూస్తున్నాం. నేను వింటున్నాను, చూస్తున్నాను, నోటి ద్వారా పలుకుతున్నాను, చెవుల ద్వారా వింటున్నాను, కళ్ళ ద్వారా చూస్తున్నాను. ఇటువంటి అన్నీ కూడా మనం జాగ్రత్త అవసరం. మనం ఈ శరీరం ద్వారా ఆ బుద్ధి చెప్పే మనసు బుద్ధి కలిసి శరీరం ద్వారా నడిపిస్తుంది.
ఇది బాహ్య ప్రపంచంలో జరిగేటువంటి జాగ్రత్త అవస్థలో జరిగేటువంటి ఇదంతా కూడా మనం చూస్తున్నది చేస్తున్నది బాహ్య ప్రపంచం అన్నీ కూడా మనకు నిజమని అనిపిస్తాయి. ఎందుకంటే కంటికి కనపడుతుంది, మనం మాట్లాడుతున్నాం, మనం చెవుతో వింటున్నాం, అన్నీ చేస్తున్నాం కాబట్టి మనం ఇది వాస్తవం అనే బాహ్య ప్రపంచం ఉన్నంత కనపడుతుంది. జగత్తు జీవుడు అన్నీ కనపడుతుంది, ఎంత వాస్తవం అనే మనకు అనిపిస్తుంది. కానీ ఈ భావం నిద్రలో ఉండదు. నిద్రపోతే నీకేం తెలుస్తుంది? ఈ జగత్ కళ్ళు చూడవు, ఈ మనసు ఇది కాదు, అది స్వప్న ప్రపంచంలో పోతుంది, ఓనాడు పోదు. అది విషయమే. అప్పుడు నిద్రలో ఎన్ని ఈ జాగ్రత్త ప్రపంచం మొత్తం కూడా ఏది ఉండదు. అది కాబట్టి ఈ బాహ్య ప్రపంచం అనే శాస్త్రం కాదు, పగటిపూట మాత్రమే ఉంటుంది, రాత్రిపూట పోతుంది. కాబట్టి ఈ బాహ్య ప్రపంచంలో చేసే పనులు ఇదంతా బాహ్య ప్రపంచం అంతా కూడా నిజం కాదు అని మనకు తెలిసిపోతుంది. ఎందుకని నిద్రలో ఇది లేదు, మరి మనం ఏం చూడలేదు, చేయట్లేదు, ఏమీ చేయట్లేదు, నిద్రే పోతున్నాం. కాబట్టి ఇది అవాస్తవం, ఎప్పుడు ఉండేది కాదు. పగటిపూటనే ఉంటుంది, రాత్రిపూట ఉండదు. అంటే దీనికి ఒక టైం అంటూ ఉన్నది, పరిమితమైన టైం. అట్లా ఇక స్వప్నావస్థ ఉంది. ఆ స్వప్నావస్థ ఏంటి? అంతఃప్రాజ్ఞ. అది బహిప్రాజ్ఞ, ఇది అంతఃప్రాజ్ఞ. అంతఃప్రాజ్ఞ అంటే ఇది బాహ్య ప్రపంచం, ఇది అంతఃప్రపంచం. మనసు ఈ బయటపడి జాగ్రత్త అవసరం మనం ప్రపంచం ఆటోమేటిక్గా చూస్తున్నాం, అంతా చూస్తున్నాం. ఈ నిద్రలో అంతఃప్రాజ్ఞ వల్ల ఈ మనస్సే ఏర్పరుస్తుంది, అంత ప్రపంచాన్ని మొత్తాన్ని ఏర్పరుస్తుంది. ఎట్లా? స్వప్నం ద్వారా. అందుకో స్వప్నావస్థ అన్నది ఇది. అందుకనే ఇది స్వప్నావస్థ అన్నారు. స్వప్నంలో మనకు లోకం చూపిస్తుంది మొత్తం. మనకు బయటపడి లోకం చూస్తున్నాము, రాత్రి కూడా ఒక లోకం చూస్తుంది, అంత ప్రపంచాన్ని చూపిస్తుంది స్వప్నం ద్వారా. కాబట్టి నిద్రలో పర్వతాలు వస్తాయి, నిద్రలో పర్వతం ఎక్కుతాం, రైలు ఎక్కుతాం, బస్సులు ఎక్కుతాం, విమానం ఎక్కుతాం, గుర్రాలు ఎక్కుతాం, కింద పడతాం, లేస్తాం, అన్ని అనుభవాలు. బయటపడి ఎన్ని అనుభవాలు జరుగుతాయో అన్ని అనుభవాలు అక్కడ స్వప్నంలో కూడా నువ్వు చూడగలవు. అదే స్వప్నావస్థ. ఆ స్వప్నం ద్వారా నీకు చూస్తావు. అది దీన్ని స్వప్నావస్థ అని అంటారు. ఇకపోతే సుషుప్తావస్థ. సుషుప్తావస్థ ఏంటి అంటే అక్కడ పూర్తిగా నిద్రలో పోతావు, అక్కడ స్వప్నం రాదుగా. స్వప్నానికి కూడా అవకాశం లేదు. జాగ్రత్త అవస్థ ఉండదు, స్వప్నావస్థ ఉండదు. ఓన్లీ గాఢాంధకరమైనటువంటి అవిద్య ఉంటుంది. అవిద్య అంటే చీకటి మాత్రం. అవిద్య అంటే అజ్ఞానం మొత్తం ఉంటుంది అక్కడ. అది నీకు ఏ పని చేసినట్టు కానీ ఈ జాగ్రత్త స్వప్నావస్థలో రెండు ప్రపంచాలు చూస్తాను. స్వప్నావస్థలో ప్రపంచాన్ని చూస్తావు, జాగ్రత్త అవస్థ. అక్కడ సుషుప్తావస్థలో నీకు ప్రపంచం కనపడదు. ఇక నీకు అక్కడ ఏది కనపడదు, ఓన్లీ నిద్ర మాత్రమే. ఆ నిద్రలో నీకు అసలు తెలియదు, పక్కన ఏమున్నది తెలియదు, పక్కన ఎవరున్నది తెలియదు, ఏది కూడా మనకి తెలియదు. అటువంటి స్థితి మన సుషుప్తావస్థ స్థితి. ఆ స్థితిలో మనకు ఏది కూడా మనకు దొరకదు. అందుకని దాన్ని ఏమంటారు? ప్రాజ్ఞ అని అంటారు. అంతే. ఇందాకది బాహ్య ప్రాజ్ఞ, అంతఃప్రాజ్ఞ అనుకున్నాం. దీనికి బాహ్య అంతం లేదు. బాహ్య ప్రపంచం కనపడదు, స్వప్న ప్రపంచంగా అంత ప్రపంచం. దీనికి ఉన్నది ఏంటి? ప్రాజ్ఞ. అంటే అజ్ఞానం ద్వారా ఒక ఆనందాన్ని పొందుతాడు. అజ్ఞానం అంటే చీకటి. అజ్ఞానం అంటే మనకు ఏం తెలియని స్థితి. అజ్ఞానం అంటే మనకి ఏమీ తెలియని స్థితిలో ఆనందాన్ని పొంది నిద్రపోతుంది. అప్పుడు ఏది తెలియదు మనకి, అజ్ఞానం కాబట్టి మనకి ఏది తెలియదు. మనకు ఈ వస్తువు కనపడుతుంది, ఇది పెన్ను అని ఇప్పుడు తెలుస్తుంది మన జ్ఞానం ఉన్నప్పుడు. ఆ జ్ఞానం ఎప్పుడు కలుగుతుంది? మనలో మెలకువ ఉన్నప్పుడు. అక్కడ అజ్ఞానంలో ఇది తెలియదు, జ్ఞానం ఉన్నప్పుడే తెలుస్తుంది. అక్కడ అజ్ఞానమే ఉంటుంది. ఆ జ్ఞానం అనేది నీ మనసుకు, నీ మైండ్లో నీకు రానే రాదు, ఏది ఉండదు.
అజ్ఞానం ఉంటుంది కాబట్టి నీకు జ్ఞాన జ్యోతి ఉండదు కాబట్టి ఆ జ్ఞానం లేకపోతే నీకు ఏది గుర్తించరు, ఏది చేయరు, నీకు అసలు చలనమే ఉండదు. కాబట్టి అక్కడ నీకు ఏది అజ్ఞానం ప్లస్ ఆనందం మాత్రం ఉంటుంది. ఈ నీకేం తెలియదు, ఆనందంగా నిద్రపోతుంటావు అంతే. అజ్ఞానంలో ఉండిపోతావు, అదే నిద్ర, గాఢ నిద్ర అంటారు దాన్ని. అంటే నువ్వు అజ్ఞానంలో చీకట్లో గడుపుతుంటావు అంతే. అసలు సోయి లేకుండా మనం నిద్రపోతాం. నిద్ర అంటే ఒక మాదిరిగా అజ్ఞానం. రాత్రిపూటగా మనం నిద్రపోయేది అంటే చీకటి. చీకటి అంటే ఏంటి? అజ్ఞానం. వెలుగు లేకపోవడమే. చీకటి అంటే అంతేగా, జ్ఞానం లేదు. జ్ఞానం లేకపోతే రాత్రి. రాత్రి అంటే చీకటి. ఆ చీకటిలో ఇది బహుచీకటి. కాలరాత్రి అసలు సోయిలో కూడా పడుకుంటాం. ఇక్కడ నీకు ప్రపంచం లేదు. ఆ తర్వాత నీ మనస్సు పనిచేయదు. అక్కడ బాహ్యంలో పనిచేస్తాయి, ఈ మన స్వప్నంలో పనిచేస్తాయి. అక్కడ స్వప్నంలో మనస్సు నీకు పనిచేస్తే ఇంకొక ప్రపంచాన్ని నీకు చూపిస్తుంది. మనస్సే కలగనేది అదే నీకు చూపిస్తుంది. అప్పుడు మొత్తం ఇంకో ప్రపంచం కూడా కనపడుతుంది. ఆ స్వప్నంలో నువ్వు బాధపడతావు, కష్టపడతావు, అన్నీ నీకు తెలుస్తుంది. ఇక్కడ ఏది ఉండదు. ఇక్కడ ప్రపంచం ఆ స్వప్న ప్రపంచం లాంటిది కానీ బాహ్య ప్రపంచం కానీ లేదు. మనస్సు అక్కడ ఉంటుంది, ఇక్కడ ఈ రెండు లేవు. నీకు బాధ లేదు, ఈ అసలు సుఖం ఉందా లేదు, బాధ లేదు, ఏది లేదు. అటువంటి స్థితే గాఢాంధకారైన తెల్లవాళ్ళు లేవగానే అబ్బా మహానిద్రపోయిన హాయిగా ఉందనమాట. అంటే ఒక ఆనందం ఒకటి ఉంది, నీకు తెలియకుండా నీకే పొందుతావు. ఒక ఆనందం మాత్రం ఉంటుంది, అది గుర్తుపెట్టుకో. ఈ ఆనందం పొందుతావు. ఎట్లా పొందుతావు? అజ్ఞానంలో పొందుతావు. అంటే జ్ఞానం లేకపోవడం చీకటిలో మాట. ఈ జ్ఞానం అంటే వెలుగు లేదు, వెలుగు లేకపోతే ఆ చీకటిలో నుండి ఆ పూర్తి గాఢాంధకారం నుండి నువ్వు ఆనందాన్ని పొందుతావు. అది తెల్లవారు లేచి దాన్ని తెలిసిపోతుంది. మళ్ళీ బాహ్య ప్రపంచంగా నీకు ఆనందం ఆ రాత్రి అనుభవించిన మంచిగా నిద్రపెట్టింది, హాయిగా ఉందనుకుంటావు. అంటే ఆ గాఢాంధకారమే నీకు ఆనందం ఇచ్చింది, ఆ అజ్ఞానమే ఆనందం ఇచ్చింది. ఇకపోతే ఇక్కడ చెప్పకుండా మరి ఇప్పుడు మూడు అవస్థల గురించి కూడా పూర్తి వివరణ మనం తీసుకున్నాం. జాగ్రత్త ఏంటి? జాగ్రత్త అవస్థ పనులలో వచ్చింది అని మనం చేసే పనులు చేసుకున్నాం, అది పోయింది. రాత్రి వచ్చింది, అందులో స్వప్నం వచ్చింది, అది కూడా పోతుంది. ఇక సుషుప్తావస్థ వస్తుంది, మరి తెల్లవారగానే అది పోతుంది. అంటే ఈ విధంగా మూడు అవస్థలు ప్రతి దినం మనలో జరుగుతుంది. ఈ మూడు అవస్థలు మనలో జరిగేటువంటి అవస్థలు. దీన్నే త్రయం అంటారు, అవస్థాత్రయం. మనం పొందే అవస్థలు మూడు. ఈ మూడు అవస్థాత్రయం వాడికి స్వరూపం ఇప్పుడు నేను చెప్పింది. ఇకపోతే దీనికి సాక్షులు మన ఆత్మ. అది మాత్రం మేలుకొనే ఉంటుంది ఎప్పుడు. నువ్వు పోయే నిద్రని, నువ్వు చేసే పనులని, నిద్రలు చేసే పనులని, ఆ నిద్రపోతున్నా కూడా నీకు అది గమనిస్తూనే ఉంటుంది. అది కనుక గమనించకపోతే, దాని చైతన్యం కనుక లేకపోతే నీకు మరణమే. మరణంలోనే నీకు ఇక గాఢనిద్ర, అది మహానిద్రగా. నీకు ఆత్మ చైతన్యం లేకపోతే మరణమే. ఆత్మ చైతన్యం ఉన్నంతకాలమే మనం కాబట్టి అది ఎప్పుడు నిద్రపోతుంది, ఎప్పుడు అది సాక్షిభూతంగానే ఉంటుంది. మూడవస్థల్లో కూడా సాక్షిభూతం ఉంటుంది. అది గినక లేకపోతే నీకు జాగ్రత్త అవస్థ లేదు, ఈ మూడు అవస్థలు ఉండవు. నువ్వు నీ ఆత్మ శరీరం నుంచి వెళ్ళిపోతే నీ చైతన్యం ఉండదు, ఈ బాడీ చలనం ఉండదు, నువ్వు మరణాన్ని పొందినట్టు గుర్తు. ఆత్మ ఉన్నంతవరకే నీకు ఇది. భగవంతుని యొక్క ఆత్మ అంటే భగవశక్తి. ఆ శక్తి మన సత్తు చిత్తు కలిసి ఉండేది ఆత్మ. అదే నీ లోపల ఉన్నంత వరకు నీకు ఈ బాడీ చలనం, ఈ మనస్సు చలనం, బుద్ధి చలనం అన్నీ
నడుస్తుంటే అది గిరికి వెళ్ళిపోవడమే నీకు మరణం అని, ఈ శరీరానికి మరణం. ఒకటే గుర్తు, అది ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. నీకు ఆ భగవద్గీత నీకు ఎంత ఆయుష్ పెట్టాడో అంతవరకే అది నీకు, అది ఆత్మ నీరు ఉంటుంది, తర్వాత వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోగానే మనకు మరణం వస్తుంది. ఇకపోయింది. మరి అప్పుడు ఎటుపోతా ఈ దీన్నే రమణ మహర్షి ఏమన్నా అంటే, జాగ్రత్తలో నేను ఉన్నాను. నేనంటే నేను జాగ్రత్తలో మనం ఉన్నాం. నేనంటే ఆత్మ. ఒక మాట చెప్పాలంటే ఆత్మ నీకు బాగా బయ ప్రపంచంలో ఉన్నది, స్వప్నంలో కూడా ఉన్నది. అక్కడ ప్రపంచం నడుస్తుంది, ఈ ప్రపంచం గురించి అంటే రెండింటిలో ఉన్నది. నిద్రలో కూడా ఉన్నాను. అది మామూలు గాఢ నిద్ర పోయినప్పటికీ, మనకి ఏమి తెలియపోయినప్పటికీ మనకు ఒక ఆనందం పొందుకుంటే తర్వాత ఇంత మనం వస్తాం కాబట్టి అప్పుడు నిద్ర కూడా నేను ఉన్నాను. నేనంటే ఆత్మ ఉంది. అంటే 3వ త్రయాస్తలో కూడా ఆత్మ ఉన్నది. ఇప్పుడు చెప్పింది నేను అది రమణ మహర్షి వారు చెప్పారు. ఇది నేను చెప్పిన సిద్ధాంతాన్ని ఆయన ఆ స్వామి కూడా చెప్పాడు. 3వ త్రయంగా ఉంటుంది ఏది ఆత్మ. ఆత్మ కనుక లేకపోతే ఆత్మే సాక్షి, ఆ సాక్షిభూతం లేకపోతే మనకు మరణం. దీని కూడా 3 స్థితులు కూడా ఎంత మాయా కనిపిస్తుంది, ఎంత మాయనే. ఈ జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, ఈ సుషుప్తావస్థ 3 అవస్థలు కూడా మాయ. ఎందుకని ఆ చిత్తు ప్రభావంతో మనం ఆ మాయలో కొట్టుకుంటున్నాం. ఈ మొదటి చిదాకాశంలో ఉన్నటువంటి మనం అన్ని లోకాలు అన్నీ కూడా మబ్బుల్లాగా ఉంటాయి. మబ్బులకి ఏముంది, ఏమి లేదు, ప్రాణం లేదు, ఏం లేదు, ఉట్టిన అలా చిదాకాశంలో ఉంటాయి. అవి విడిపోతాయి. కాసేపు ఉంటే మన కాదు కానీ మనకు ఆ మబ్బులు విడిపోతాయి. అంటే వాడికి అంతమైపోతే మళ్ళీ కొత్త మబ్బు వస్తుంది, మళ్ళీ కొత్తగా ఇది. అక్కడ ఉండేది ఒక చిదాకాశం, ఉండేది సత్ ప్లస్ చిత్ ప్లస్ ఆనందం. అదే ఉండేది. సత్ ప్లస్ చిత్తు ప్లస్ ఆనందం, ఇవే ఉండేది. చిదాకాశం ఉండేవి, మిగతా అన్ని ఆవాసాలే. అన్ని రోగాలు అంతా సమస్తం అన్ని ఆవాసాలుగానే ఆవాసాలుగా ఉంటాయి. అక్కడ లేకపోతే ఇక్కడ ఉండవు. ఇక తురీయ స్థితి అనేది 4వది ఒకటి ఉందని చెప్పుకున్నాం మనం. ఆ తురీయ స్థితి అనేది ఏంటంటే ఈ దేహాన్ని వదిలిపెట్టి మన ఆత్మ వెళ్ళిపోతుంది. ఆత్మ వెళ్ళిపోగానే అదే మరణం అని మనం అనుకున్నాం. అది ఎక్కడికి పోతుంది అంటే ఆ పరమాత్మ దగ్గరికి పోతుంది. ఇది ఒక స్థితి కాదు, ఇది ఒక స్వరూపం. మాటలకు అందనటువంటి స్వరూపం. అంటే ఆత్మస్వరూపం మాత్రమే ఉంటుంది. శాస్త్రమైంది ఏంది? శరీరం కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, ఏది కాదు. ఏ శాస్త్రం? లోపల ఉన్నటువంటి ఆత్మే శాస్త్రం. ఆత్మ స్వరూపం, ఆత్మస్వరూపం మాత్రమే అక్కడ ఉంటుంది. దానికి ఎప్పుడు సాగు లేదు, దానికి ఇది ఉండదు. అది మామూలు శరీరాన్ని మారుస్తుంటుంది. ఆ పరబ్రహ్మ స్వరూపం మనకు ఎక్కడ ఎంతసేపు ఎంతకాలం ఉంటుందో ఏ శరీరంలో ఉన్నామంటే ఆ శరీరంలో అది ఉంటుంది, పోతుంది. ఆయన బొమ్మ ఉన్నప్పుడు పోతుంది, ఆయన రాసిన విధంగా నడుస్తుంది. అదే ఆ బ్రహ్మ చేసే పని. నీ కాలం నిన్ను ఎక్కడ ఉన్నానో చేస్తుంది. విష్ణు చేసే పని నిన్ను ఆ బ్రహ్మ రాసిన రాత ప్రకారంగా నేను అన్నిళ్ళు విష్ణుమూర్తి పోషిస్తుంటాడు. అన్నిటి తర్వాత శివుడు లయనిస్తుంటాడు. వీరి ముగ్గురిని ఆ విరాట్ పురుషుడు వీరి ముగ్గురిని సాకారం చేసి వీళ్ళకి ఒక స్థితిగతులన్నీ కల్పించి వాళ్ళని ఈ సృష్టి స్థితి లయం అనే డ్యూటీలు ఒక ఇదిగా ఏర్పాటు చేసి వారి ముగ్గురిని ద్వారా ఈ ప్రపంచాన్ని, లోకాన్ని అన్నిటినీ నడుపుతున్నారు. ఎవరు? ఆ పరబ్రహ్మ స్వరూపం, సచ్చిదానంద స్వరూపుడు, చిదాకాశంలో ఉన్న స్వరూపం. అక్కడ ఆయన ఆకారంలో చిదాకాశంలో ఉన్న సచ్చిదానంద స్వరూపుడు అంటే నీకు ఆకారం ఉండదు, అది గుర్తుపెట్టుకోండి.
అది ఎప్పటికీ ఆకారం ఉండదు. అది ఒక బ్రహ్మాండమైన అని చెప్పాను నేను, ఒక జ్యోతి పుణ్యం. 1000 కోట్ల సూర్యుల యొక్క జ్యోతి ఎంత విరుగుతుందో అంత విరుగులో ఆ విరుగు అక్కడ ఉంటుంది. ఆ విరుగుకి అసలు మనం ఎవరు కనపడము, అన్నీ అందులో లీనమైపోతాయి. అసలు మనం ఇప్పుడు వేడి సూర్యుని దగ్గరికి పోతే మనం ఉంటాం, అందుకే ఆయనలోనే మారి బొగ్గిపోతాం, అది ఆయన కలిసిపోతాం. ఎందుకంటే ఆయన అంత బగ్గ మంట మండిస్తాడు. ఈ సూర్యుని దగ్గరికి మన వాళ్ళు ఎవరు ఈ చంద్రుడి దగ్గర అయినా చల్లగా ఉంటాడు కాబట్టి మనం విమానాలు వేసుకొని పోతున్నాం. సూర్యుడి దగ్గర ఎవరు పోతాడు? ఎవడు. అతను 1000 సూర్యుడు కాంతిలో అంటే ఆయన స్వరూపం అంత కాంతి, ఆయన వికారి. అందుకని అక్కడ రూపం ఉండదు, పరమజ్యోతి ఉంటుంది. ఆ జ్యోతి వెలికి ఏదీ ఉండదు. అక్కడ స్వామి ఒక్కడే, ఆయనే నిర్వికారి రూపంలో మనకు అక్కడ ఉంటాడు. ఆయన దగ్గర ఆయనలోనే అన్నీ ఉంటాయి. ఆయన లోకంలోనే అన్ని లోకాలు, అన్ని వస్తువులు ఉంటాయి. ఎప్పుడు నేను మధ్య ఎందుకు చెప్తున్నా అంటే ఇది గుర్తించడం అసలు ఫండమెంటల్ ఇది. అందుకనే ఇదేంటి, ఇక మనం ఈ యొక్క తురియ స్థితిలో పోతున్నామంటే ఆత్మ ఒకటి ఆ భగవంతుని యొక్క ఒక్క దగ్గర చేరుకొని అక్కడ మళ్ళా తురియం అంటే ఆయన మరుగు పరుస్తాడు. ఈ ఆత్మలన్నింటినీ ఆయన, ఈ పరమాత్మ శివుడు ఎప్పుడు లయం చేస్తాడో అన్నీ పరమాత్మలు చాటుకి వెళ్ళిపోతాయి, మరుగున పడిపోతాయి. మరుగున ఉండి ఈ ఆత్మలన్నీ పోవు. మళ్ళా మనం చేసిన కర్మలను బట్టి మనకు మళ్ళీ ఏ జన్మ రావనో, ఎన్ని ఏళ్ళు ఉన్నానో ఆ శరీరంలో అంత లిఖిత ప్రకారంగా మళ్ళా జన్మ వస్తుంది. అక్కడి నుంచి డిస్ట్రిబ్యూషన్, నువ్వు మానవుడు పుట్టానా, ఏ జన్మ ఎత్తాలే, చేపన మొసలి, ఏ జన్మ ఎత్తాలంటే ఆ జన్మ నీకు ఏ రాసి పెట్టుంటే రాసి పెడతాడో భగవంతుడు, అది నీకు ఎలా అడుగుతుంది. అది రాయడానికి బ్రహ్మ సృష్టి చేసినాడు అంటే అది పంపిస్తాడు, ఆయన రాసి పంపుతాడు, అక్కడికి వెళ్ళిపోతాం. శిక్ష ఇస్తాడు, కోర్టులకి నువ్వు శిక్ష చేసి 4 ఏళ్ళు 3 ఏళ్ళు ఇక్కడ ఏ కోర్టుకి పోమంటే ఏ జైలుకి పోమంటే ఆ జైలు వేసి పాలిస్తారు. అంతకాలం శిక్ష అనుభవించాల్సింది. అంతకాలం అక్కడ జీవితం కనిపి మళ్ళీ తుడియం. అక్కడ ఇంకా మన అదృష్టం అని ఇంకా మనకి ఇంకా సచ్చిదానంద స్వరూపుడి దగ్గరికి పంపిస్తే మనం అక్కడికి పోతాం, మనకి మోక్షం వస్తుంది. ఇక జన్మరాహిత్యం. ఇది 3 మతాల యొక్క విశ్లేషణ. ఇకపోతే దీన్నే ఇక మన విశిష్టాద్వైతం వాళ్ళు ఏం చెప్పారు, మనకి మన అద్వైతం శంకరాచార్య ఏం చెప్పారు, ఒక్క నిమిషం అది కూడా మనం చూద్దాం. పెద్దవాళ్ళ యొక్క మాటలు ఎట్లున్నాయో. అద్వైతంలో శంకరాచార్య చెప్పింది ఏంటంటే, తురీయం అంటే బ్రహ్మం. తురీయం అంటే బ్రహ్మం అంటే తెలుసుకు మీకు సత్తు చిత్తు బ్రహ్మం. అదే తురీయ అవస్థ అంటే ఆయన దగ్గర, ఆయన బ్రహ్మం దగ్గర మనం ఉంటున్నాం. శివుడిలో ఏం చేస్తే ఎక్కడికి పోతుంది, ఆత్మ అక్కడికి పోతుంది. తురీయం ఎందుకంటే ఈ ఆత్మ అన్న బ్రహ్మాన్ని ఒకటి కాబట్టి దీని స్థానం ఏది అక్కడి నుంచి ఆయన అంతే కాబట్టి మళ్ళీ ఆయన దగ్గర ఉంటుంది అని ఈ జీవుడు అది కాబట్టి అక్కడే ఉంటుందని చెప్పారు శంకరాచార్య. ఇకపోతే విశిష్టాద్వైతుల రామానుజాచార్య వారి యొక్క ఇదండి, ఈ చిత్రులు అన్నీ కూడా జీవి యొక్క అనుభవాలు. అంటే మనం అనుభవించే ఈ జీవుడు అనుభవించేటువంటి స్థితులు ఇవి. తర్వాత మరి జీవులు ఈ స్థితులు పోవాలని ఎట్టపోతాయంటే పరమాత్మ అనుగ్రహం ద్వారానే మోక్షం వస్తుంది. తుడియని పోయి అన్నీ ఆగితే కదా ఇంత మళ్ళీ ఎక్కడికొకరు మళ్ళీ వస్తాం. అట్లా కాకుండా మోక్షం రావాలి అంటే ఆ భగవంతుని యొక్క అనుగ్రహం నీకు లభించాలి. ఆ అనుగ్రహం కొరకు సాధన నువ్వు చెయ్యాలి అని వీరు చెప్పారు. ఈ ద్వైత మనసు మధ్వాచార్య ఏమన్నా అంటే స్థితుడు వేరు,
ఈ స్వప్న స్థితి మూడు స్థితులు వేరే. భగవంతుడికి దీనికి సంబంధం లేదు. ఆత్మ వేరు, భగవంతుడు వేరు. పరమాత్మ ఈ ఆత్మకి పరమాత్మకి వేరు వేరే, వీరిప్పుడు ఒకటి కాదు అని ఆయన చెప్పాడు. ఈ అవస్థలు జీవుడికి మాత్రమే ఉంటే భగవంతునికి ఉండవు. కాబట్టి ఆయన వేరే, వీరి వేరే అని చెప్పాడు. మోక్షం కావాలంటే ఆ భగవంతు సాధన చేయాలి, భగవంతుని ప్రపత్తి ద్వారా పొందాలి అని ఈయన ఒకటి చెప్పాడు. ఇదే బాగుంది చెప్పారు. ఇక మనం కొంచెం గమనిస్తే ఆధ్యాత్మిక ప్రకారంగా ఆలోచిస్తే మనం ఈ జాగ్రత్త అవస్థ ఏంటి అంటే బాహ్య ప్రపంచంలో జరిగేటువంటి మాయ, అంత మాయనే. అదే చెప్పేసాం కదా, అంత మాయనే. ఈ మనం జాగ్రత్త అవస్థ చూసి ఇవి బాహ్య ప్రాజ్ఞం అన్నాం కూడా ఇదంతా మాయ. స్వప్న స్థితి కూడా అంత ప్రపంచం కూడా మాయ, స్వప్న స్థితి. అట్నే మన సుషుప్తావస్థలో ఏముంది? అజ్ఞానం ఉంది. ఆ అజ్ఞానం జరిగేంత కూడా మాయనే. ఈ మూడు స్థితులు కూడా మాయనే. మరి ఏది అతులీయ అస్తిత్వం లేదా? అది మాయకు అతీతం. అది మాయ కాదు. తురియ అనేది స్థితి మాత్రం మాయ స్థితి కాదు, అది బ్రహ్మస్థితి. అది బ్రహ్మస్థితి. అన్ని మన యొక్క ఆత్మలు బ్రహ్మస్వరూపుడు కాబట్టి ఆ బ్రహ్మస్వరూపం దగ్గర ఉంటాయి. అవి అందులో అక్కడ ఉండి మళ్ళా జన్మలు ఎత్తుంటే మళ్ళీ వాళ్ళ చెప్పుకున్నాం కిందగా అదే ప్రకారంగా జరుగుతుంది. ఆయనలో కలిసి ఉండేవాళ్ళు అదృష్టం ఉన్నవాడు అదృష్టవంతుడు. అతురీయంగా పరమాత్మ స్వరూపం, విరాట్ స్వరూపంలో, సత్యస్వరూపంలో కలిసి ఉండేవాళ్ళు ఎవరు ఉంటారు? పుణ్యాత్ములు. వాళ్ళు జన్మ ఉంటుంది, మిగతా వాళ్ళందరికీ జన్మలు ఉంటాయి. ఏ జన్మ ఏంటి అనేది మామూలుగా. ఇక మనం కళ్ళు మూసుకుంటాం, మొత్తం ఆలోచనలు వస్తుంటాయి, నిద్ర వస్తుంది. ఆలోచన వస్తే నిద్ర వస్తుంది. ఇవన్నిటిని గమనిస్తుంది ఎవరు? నిద్ర వస్తుంది, కళ్ళు మూసుకుంటే కాసేపు ఆలోచనలు వస్తాయి, తర్వాత నిద్రపోతాం. మనకేం తెలియదు, నిద్రపోతాం కూడా ఏం తెలియదు. అదే మనం అవన్నీ గమనిస్తుంది ఎవరు? సాక్షి స్వరూపుడు అంటే ఆత్మ. ఆ సాక్షి స్వరూపుడు ఆత్మే మనలోనే ఉన్నాడు కాబట్టి ఆత్మ మనమే. అహం బ్రహ్మాస్మి. అదే మనం అది తెలుసుకోవాలి. మనం నేను నాలో ఉన్న ఆత్మ ఎక్కడ ఉంది, దాన్ని చూస్తే మనకు బ్రహ్మస్థితి తెలుస్తుందని తెలుసుకొని దాని కొరకు సాధనపడి ఆత్మజ్ఞానం పొందడమే మోక్షం. అప్పుడు నీకు జన్మ లేదు. ఇది సారాంశం. ఇకపోతే అంటే ఏం చెప్పారు? ఆత్మే పరబ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి. ఇదే వాక్యాలు. ఇదే మనకు చెప్పినటువంటి ఇది. దీని ద్వారా తెలిసింది మనకి అది. ఏది చెప్పినా చివరికి అట్టే పోతుంది. అహం బ్రహ్మాస్మి ఆ 4 మహా వాక్యాలే మనకు మూలం. అయమారం చివరికి చెప్పేది అక్కడికి పోతుంది. ఎందుకంటే వేదం చెప్పింది అది. ఆ 4 మహావాక్యాలు చెప్పినప్పుడు అవి మారగా మనం ఎదిరి ఇవన్నీ తెలుసుకొని చివరికి అక్కడికి పోతుంది. నువ్వు పరబ్రహ్మస్వరూపుడివి, ఆత్మస్వరూపుడివి. ఆత్మను తెలుసుకో, నువ్వు మోక్షాన్ని పొందు. ఇదే సారాంశం. నేను ఇన్ని 40 రోజులు చెప్పినా ఇదే చెప్తా. ఇప్పుడు చెప్పినా ఈ సత్యమైన సారాంశం ఇదే చెప్తారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. తుర్యాస్థితులు అంటే తుర్యాస్థితి బ్రహ్మ అక్కడ కలిసిపోతే అక్కడ నేను చెప్పినట్టు అక్కడ తుర్యాస్థితి బ్రహ్మ దగ్గర ఉంటాం. మనం ఈ ఆత్మజ్ఞానం తెలుసుకునే వాళ్ళందరూ ఆయనలో కలిసిపోతారు. ఈ ఆత్మజ్ఞానం తెలుసుకోలేకుండా ఆ సత్యాన్ని స్వరూపుని యొక్క జ్ఞానం కనుక రాకపోతే మళ్ళీ జన్మలు ఎత్తుకుంటూ తిరుగుతూ
వాడి కర్మ వచ్చిన నాడు తిరుగుతూనే ఉంటాడు. మన కర్మ ఎట్టుంటే అట్లా మన కర్మ కొద్ది మనం తిరుగుతుంటాం. ఇది ఈ మొత్తం అవస్థల యొక్క అవస్థాత్రయం యొక్క స్వరూపం. రేపు మళ్ళీ ఇంకో దాని గురించి పంచకోశ ఏదో ఒకటి మనం ఇంకో టాపిక్ గురించి నేర్చుకున్నాం. మొదలు ఇవన్నీ నేర్చుకొని తర్వాత శంకరాచార్య చెప్పిన తత్వబోధకి ఇవన్నీ నేను చెప్పి ఇవన్నీ ఒక్కొక్కటి పాయింట్స్ మూలాలు ఏంటి అర్హతలు చెప్పుకున్నాం, సాధన తెలిస్తేమని, తర్వాత అవస్థత్వం చెప్పుకున్నాం, తర్వాత ఇంకా మొన్న ఆత్మ గురించి కూడా చెప్పుకున్నాం. ఇట్లా ఇంకా పంచకోశాల గురించి చెప్పలే అనుకుంటాను, అది కూడా బహుశా రేపు చెప్పుకుందాం. అట్లా అన్ని సత్స్వరూపుడు చిత్ అంటే ఏంటి, సత్ అంటే ఏంటి, అవి కూడా మనం చేసుకుందాం. ఇట్లా ఇవన్నీ మనం ఒక్కొక్కటి టాపిక్ మనం నేర్చుకుంటే అప్పుడు శంకరాచార్య చెప్పినటువంటి మహావిద్య ఉంది. తత్వబోధ అంటే బ్రహ్మ విద్య. ఆ బ్రహ్మ విద్య మనకు మంచిగా అర్థమవుతుంది. దీన్నిటిని నేను చెప్పిన వాటిన్నిటిని గుర్తుపెట్టుకోవాలి మీరు అనుకొని. ఇప్పుడు నేను చెప్పినవి ఉత్తి కావు, ఇవన్నీ మూలాలు. దీనికి తత్వబోధకి ప్రాథమిక సత్యాలు, ప్రాథమిక జ్ఞానం. ఓ నమో వెంకటేశాయ. తిరిగి రేపు